ఆగుండి నేను చెప్పేది ఏమైంది చెప్పండి. ఏమైంది? ఈ క్యాంపస్ లో చదువుకున్నా మాకు కొలువులు లేవు. అజ్జబ్దానే వచ్చినాం తమ్మి. మిత్రులారా, వాస్తవానికి హైదరాబాద్ 6వ జోన్ లో భాగం. కానీ సీమాంధ్రులు దీన్ని ఫ్రీ జోన్ గా చేసుకుంటూ లంచాలతో పైరవీలతో మన ఉద్యోగాల్ని మనకు కాకుండా కొల్లగొడుతున్నారు. రేపు మీరు మా లెక్కన నిరుద్యోగులు కాకూడదు. దీనికి మీరు అందరూ సహకరించాలి. అందుకే మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేయాలి. తప్పకుండా 1952లో నానుములికీలు వచ్చి నాకు భాష చేత కదని నా ఉద్యోగం కూడా వీకిండ్రు. మళ్ళీ 1969లో ఉద్యమం వచ్చింది. అప్పుడు ఉద్యోగాల కోసమే, ఎప్పుడు ఉద్యోగాల కోసమే ఉద్యమం పుడుతుంది. 2 లక్షల మంది వలసవాదులు చేరి మనకు ఉద్యోగాలు లేకుండా చేసిండ్రు. వద్దు, మీరెవ్వరూ నా లెక్కన దగా పడకూడదు. నా కడుపు కోసం ఇక్కడున్న నేలముకొని దుబాయి పోయి తిరిగొచ్చినా మీకెవరికి నాలాంటి గతి పట్టకూడదు. రాజయ్య, జితేంద్ర అన్న, జరాగు తమ్మి, జరాగు, ఆగు. విద్యార్థులారా, చదువుకునే బిడ్డల్లారా, 1952 నుండి ఇప్పటిదనుక మా మూల వనరులు మాకు దక్కాలి, మా కొలువులు మాకు కావాలి, మా కనిష్ట సంపద మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఆత్మమ్మను మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా రాజ్యం, మా అధికారం మాకు కావాలి అని ఈ తెలంగాణ గడ్డ మీద కొట్లాడ జరుగుతూనే ఉన్నది. అదిగో 1952 ముల్కీ ఉద్యమం. కమ్యూనిస్టులచే పేదలకు పంచబడ్డ దొరల, దేశముఖుల, జాగీర్దారుల, జమీందారుల తదితర భూస్వాములకు చెందిన భూములు కేంద్ర ప్రభుత్వం వారి ల్యాండ్ యాక్ట్ ప్రకారము వారికే దాఖలు పరచబడినది. ఈ దశలో భూపాలపల్లి దేశముఖ్ అయిన పర్వతం గారికి సార్ ఆ భూమి మీద జల్ది నా పేరు మీద దఖలు చేస్తే నేను పోయి సేద్యం చేసుకుంటా. నువ్వు కంగారు పడకప్ప, నేను దానికి న్యాయం చేతును. అయిన శ్రీ పర్వతం గారికి సర్వే నెంబర్ 602 నుండి సర్వే నెంబర్ 809 వరకు గల భూమి వారికే చెందిన దాయన్నదప్ప. ఇంక దీరికో యారప్ప రాజిందిదే. రాజయ్య సార్. అరే కూపిడింగప్ప పిడప్ప. తప్పైపోయింది సార్, ప్లీజ్ సార్. ఎన్నడా ఇది, యారడా ఇది? దొరగారికి చెందినదా అని రాసినావేంటి? చెందినదా అన్న దొరగారిది కాదా భూమి? ఏమి రాసినావా పారే? ఇక్కడ ఏమి ఉండవాలి? ఉండాలి. పొరపాటు అన్న ఎన్నడా పొరపాటు? నేను ఉద్యోగం నుంచి ఊసి చేసినాను పోడా. సార్, మీకు పుణ్యం ఉంటది, నన్ను ఉద్యోగంలో కళ్ళు తీసేయకండి సార్. సార్, కలెక్టర్ సాబ్, మరి నా భూమి డాక్యుమెంట్లు? నువ్వు కంగారు పడకప్ప. ఈడికే కాదు, ఇక్కడ ఉన్న వారు ఎవరికి జ్ఞానం ఇల్లప్ప. అడ్మినిస్ట్రేషన్ కోసమా కోస్టా నుంచి మెడ్రాస్ నుంచి బాగా చదువుకున్న వారిని, జ్ఞానుల్ని, విద్యానుల్ని నేను రప్పించి పుడుస్తానప్ప. ఎక్కడి నుంచో వచ్చిన మీరు మాకు ఆఫీసర్లు, మా పైన అధికారులు. ఇక్కడ పుట్టిన మేము ఊడ్చేవాళ్ళము, సీపర్లము, అటెండర్లని, ప్యూన్లవి. మీకు వండి పెట్టేవాళ్ళమా? ఇంకెంతకాలం మీ కాలం మీద పడి బాంచని కాలం మొత్తం బతకాలి? మీకు తెలుగు రాయటం రాదు, చదవటం రాదు, తెలుగు నుంచి ఇంగ్లీష్ టైప్ చేయటం రాదు. జిల్లా నుంచి స్టేట్ కే, స్టేట్ నుంచి సెంట్రల్ కే ఒక ఫైల్ కూడా మూవ్ కావటం ఇల్లే. టోటల్ గా తెలంగాణలో పరిపాలన చంపించి పూడ్చినదే. అదుగుదా మిమ్మల్ని అందరినీ ఊసి చేసి పూడ్చినానే. మీకంటే తెలుగులో ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎన్న సొల్లు. ఈ తెలంగాణలో కొలువుల కోసం మీరు ఎక్కడో మద్రాసు నుంచో సీమాంధ్ర నుంచో తీసుకుని వచ్చి ఇక్కడ పెడితే స్థానికంగా ఉన్న ఈ తెలంగాణ బిడ్డలు ఏమైతారు? అప్పుడియా ముల్కీ రూల్స్ ను మీరు తొల్ల చేసిన వాళ్ళు అయిండ్రు. గట్ల చేయకండ్రి, మా పొల్లగాండ్ల కడుపు కొట్టుకుండ్రి. నువ్వేం తప్ప సొల్లేరుదే. ఇదిగప్ప చూడు, నేను ఇక్కడి నుంచి ఢిల్లీ పోతానా, అక్కడి నుంచి కన్యాకుమారికి పోతానా, అక్కడి నుంచి మద్రాసుకు పోతాను, అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చి పుడిస్తాను, ఆంధ్రా నుంచి తెలంగాణకి వస్తాను, తెలంగాణ నుంచి రాయలసీమకి పోతానా. ఎవరు ఎక్కడ ఉంటే వారిని స్థానికుడని పిలుస్తారప్ప. ఇది హైదరాబాద్ స్టేట్. నన్ను వరంగల్ కి కలెక్టర్ గా వేసి పూడ్చినారు. ఇప్పుడు నన్ను స్థానికుడని పిలుస్తారు కదప్ప. ఆ మాత్రం కూడా తెలవడా అప్ప? అవ్వా, పులి కూడా 160 కిలోమీటర్ల లోపే తిరుగుతుంది. దాని మనుగడ కోసం అద్దాడితే వేరే పులి చంపుతుంది. సింహం కూడా దాని ఇలాకా దాడితే అక్కడ సింహం దాన్ని చంపుతుంది. అది ప్రకృతి ధర్మం. గా జంతువులకున్న ధర్మం మనుషులకెందుకు ఉండదప్ప? గది కూడా తెలియదప్ప. పిళ్ళేశారు, జ్ఞానం ఒకరి సొత్తు కాదు, జ్ఞానం సమస్త జీవరాశుల సొత్తు. అరే జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా. జ్ఞానమొక్కడి సొత్తు కాదన్నా, అది సర్వజాతుల